ఏమో మంచి వాళ్ళు వాళ్ళ మాకా మీ మీద ప్రేమ ఉండేది వాళ్ళకా? మా జగన్ కా చంద్రబాబు నాయుడుగా ప్రేమ ఉండేది మీ మీద? ఓటు కూడా చెప్తా, మీరు ఎన్ని రోజులు సమ్మె చేసినా చంద్రబాబు నాయుడు అవకాశం ఉండేవాళ్ళు ఎప్పుడైతే చేయలే. మీరు ఎన్ని రోజులు చేసినా జగన్ చేయరు. అది జరగదు, వేస్ట్. దానివల్ల లాభం లేదు. జీతం ఉంది మీకు చెప్తారా? నా మాట మీద గౌరవం, నా మీద నమ్మకం, నన్ను ప్రేమించేది ఎవరెవరో సమ్మెలో నుంచి పేరు కదండి. నేను చూస్తాను మీ జీతాలు. నా మీద ప్రేమ ఉండేవాడు, నా మీద గౌరవం ఉండేవాడు, నమ్మకం ఉండేవాడు నా వెంట నడిచి వస్తే మీ జీతాలను పెంచడమో నా సొంతం ఇవ్వడం నేను చేస్తా. ఉద్యోగులు రావచ్చు, లేకపోతే కూర్చోండి. మీరు ఎవరు వచ్చినా మిమ్మల్ని ఉద్ధరించే బాధ్యత నాదే. సమ్మెలో నుంచి గడ్డకు మీరు ఎవరు వచ్చినా మిమ్మల్ని ఉద్ధరించే బాధ్యత జీతాల విషయంలో నాదే. రండి, ఇప్పుడే రండి బయటకు వచ్చారు. రాలే ఈయన కూర్చుంటాం అనుకుంటే నన్ను వదిలేయండి. నాకు ఎమ్మెల్యే వద్దని వదిలేయండి. మీకు ఇదే మాట చెప్తాను నేను. మీకు కావాల్సింది నేను చెప్తాను. నేను మీకు ఏ ఎమ్మెల్యే చెప్పాడు ఇట్లా? మీకు ఏ ఎమ్మెల్యే చెప్పాడు? నేను చెప్తానా? మీ కడుపు కాదంటే మీ కడుపు నింపడం కోసం ప్రభుత్వంతో పని లేదు. ఈ 240 వర్కర్ల గురించి ఆలోచించే బాధ్యత నా వెంట రాండి. మీ జీతం పెంచి నేను ఇస్తారండి. నేను నింపుతా మీ కడుపు. నా ఆస్తి అమ్మేనా సరే మీకు ఇస్తా రాండి. కామ్రేడ్ మన పొద్దుటూరు శాసనసభ్యులు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి సార్ గారు కూడా మనకు మద్దతు తెలిపి మీ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆ సార్ కూడా ప్రభుత్వానికి రిఫర్ చేస్తారు. ఆ సార్ కూడా మీకు కానీ మీకు ఎంత వేతనం ఇవ్వాలా, మీకు ఏం ఆసం రఘు నిజాయితీపరుడా? ఫస్ట్ ప్రశ్న, ఆసం రఘు నిజాయితీపరుడా? ఆసం రఘు అంత అవినీతి పరుడు మున్సిపాలిటీలో పోగలేదు. ఉద్యోగస్తులు మీకు లంచాలు ఇస్తున్నారు. ఆ ఉద్యోగం చేసేదానికి మీరంతా ఎన్నేళ్ళ కింద ఉద్యోగులు వచ్చినారు? 20 ఏళ్ళ కింద. 20 ఏళ్ళ కింద వచ్చిన దానికి ఈ ఉద్యోగ లంచానికి ఏమైనా సంబంధం ఉందే? నిన్న కరోనాలో 95 మందికి ఉద్యోగాలు వేసినాం. లంచం తీసుకొని వేసినావా, లంచం తీసుకోకుండా వేసినారా? నిజాయితీగా వేసినాం. మీకు అవకాశాలు చాలా మందికి పత్రాలు తీసుకొచ్చి నేను ప్రభుత్వంలో తీసుకొచ్చి చేపించింది నేనా వరదాడే? కరోనా వచ్చినప్పుడు మీ వాళ్ళంతా ఇంతో సాకింది నేనా వరదాడే? 5,000 రూపాయలు జీతం ఇచ్చింది నేనా వరదాడే? 5,000 రూపాయలు ఊరికి ఇచ్చినది మీకు నేనా వరదాడే? చంద్రబాబుడికే మీకు సబ్బులు, కొబ్బరి నూనె, పుస్తకాలు, ఇంకోటి ఏదైనా సరే సకాలంలో ఇచ్చినది మేమా? అప్పుడు చైర్మన్లా? ఈ చైర్మన్ మంచిదా, ఇంకో చైర్మన్ మంచివాడా? ఈ గుండెని చేసుకొని చెప్పండి. నేను మంచివాడినే, ఇంకొకరు మంచివాళ్ళ? ఇంకొక ఖర్చు వరకు అడుగుతాం ఈ మాట. దీనికి సమాధానం చెప్పాలి. 2018లో రాష్ట్రంలో మీరు సమ్మె చేసినారు. ఏం ఇచ్చినారు? దీనికి ఆప్కాసులు ఉండే మమ్మలను రెగ్యులర్గా చేయాలని చెప్పి 2018 లాస్ట్లో ఎన్నికల కంటే ముందు ఎక్కినారు. ఎన్ని రోజులు చేసినారు? చంద్రబాబు నాయుడు చేసినాడా? చేయలేదు సార్, చేయలేదు. చంద్రబాబు నాయుడు చేసి ఇప్పుడు మీరు సమ్మె చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు సమ్మె చేసినప్పుడు, రోడ్డు ఎక్కినప్పుడు చంద్రబాబు నాయుడు చేయకుండా మిమ్మల్ని గాలి కొద్దిసేసి ఎలక్షన్ పోయినప్పుడు వాడు మంచివాడు అవుతాడా? మీరు 70,000 మీరు అడుగుతానే 26,000. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు జీతం ఎంత? 12,000. మేము ఎంత పెంచినాం? 9,000 పెంచిన జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు 12,000తో మీతో ఉద్యోగం చేయించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మంచివాడా? 26కు 21కి 22కు 3-4,000 వ్యత్యాసం ఉంది. ఇది సమయం కాదు. ఇంకోసారి పెంచుతాడు. పెంచడా? చంద్రబాబు నాయుడు మీ మీద ప్రేమ ఉందే, జగన్మోహన్ రెడ్డి మీ మీద కడుపు నిండా ప్రేమ ఉంది. ప్రేమ ఉంది కాబట్టి మీకు 9,000 ఇచ్చినాడు. చంద్రబాబు నాయుడు అవకాశంలో రెగ్యులర్ చేయలేకపోయినాడు. ఈయన కూడా చేయలేడు. చేయడానికి ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ మీరు నిందించాలనుకుంటే ముందు చంద్రబాబు నాయుడు నిందించండి. పర్నా కొడుకు, దొంగనా కొడుకు, వాడు ఆప్కాసులు ఉండి మమ్మల్ని రెగ్యులర్ చేయలేదు లంజా కొడుకుని వాడిని తిట్టి మమ్మల్ని తిట్టండి, ఒప్పుకుంటా. ఇంకా లోకల్కి వచ్చేసరికి మా ఎమ్మెల్యే మంచివాడు, మా చైర్మన్ మా మంచిది, సకాలంలో మాకు అన్ని ఇచ్చినారు, మాకు భూ పెట్టినారు, 5,000 ఊరికి ఇచ్చినారు, 25 లక్షలు అన్ని మాకు ఇవ్వాల్సిన సబ్బులు కానీ కరెక్ట్గా ఇచ్చినారు, లంచాలు గించాలు లేవు, 95 మళ్ళీ 10,000 నుంచి పరిభారం మాకు తగ్గించినాడు, మాకు కావాల్సిన ప్రభుత్వం తీరైతే ఇచ్చినాడు, ఇలా మంచివాడు అని లోకల్గా మమ్మల్ని చెప్పండి. ఇంకా చేసుకోండి సమ్మె కాకలేదు ఊరుకుందామని చెప్పి అదిలో డిస్కషన్ మాట్లాడా? కడుపు కోసం ఉద్యోగం చేసేవాళ్ళం మనం. మన హక్కుల కోసం ఉద్యమం చేయి, తప్పులేదు కాదనను. నీకు 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా మొట్టమొదటి రాష్ట్రంలో సంతోషపడేది వీడే. కారణం నేను మీ పక్షాన ఉండే మనిషిని. నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే నేను మీ పక్షాన ఉండే మనిషిని. నేను మీకు కడుపు నిండాలా?
ఈ ఊర్లో ఉండే అందరి మూత్ర విసర్జన చేసిన అన్నింటినీ ఎక్కేసే వాళ్ళు మీరు తల్లి. మీకు 26,000 ఇచ్చేముంది, 30,000 ఇచ్చేముంది. ఎంత నేను నాకు బాధ లేదు. మీకు ఇయ్యాలని చెప్తాను. ఆ చేతనైతే మీకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడను. కాకపోతే పోలిక పెట్టుకో, చంద్రబాబు నాయుడు జీతం ఎవరు ఇచ్చినారు, పోలిక పెట్టుకో, అవకాశం ఆయన చేసినాడా చేయలేదా, పోలిక పెట్టుకో వరదాడికి ఈయనకు ఏం చేసినాడు మీకు, పోలిక పెట్టుకో రఘురాముడికి ఈమెకు ఈమెం చేసినా ఆయన చేసినాడు. 175 వైనాట్ అంటే 175 జీరోనా? మీరు మాట్లాడకూడదు, వీళ్ళు మాట్లాడుకోనిలే ప్రభుత్వాన్ని, మీరు మాట్లాడకూడదు. మీరు రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు మాట్లాడకూడదు, కార్మికులు మాట్లాడే మాటలు మాట్లాడాలా. మా కడుపు కాలుతాంది, మా బియ్యానాలా. మీరు మాట్లాడచ్చు. వీళ్ళు కమ్యూనిస్ట్ ఏమైనా మాట్లాడుకుని వాళ్ళని నిందించను. మనకొద్దు తల్లి, మనకొద్దు. మనం కార్మికులం. అడుగుదాం, జీతం అడుగుదాం, తప్పు లేదు. ఇంకోటి అడుగుదాం, తప్పు లేదు. తప్పు లేదు. వాళ్ళు ఆటోలు తోలుతున్నారు, వాడు ఇంటి శేఖర్ 5 నెలలు జీతాలు రాలేక వాడు కాంట్రాక్టర్ చేయాలా? 5 నెలలు ఇప్పుడు నేను మాట్లాడినా, వాడు కాంట్రాక్టర్ వాంతో కూడా మాట్లాడినా, ఏజెన్సీ వాంతో. మరి ఇప్పుడు రమ్మని మేము దృష్టి పెట్టాము, మా డబ్బులు ఇస్తున్నాము, ఎన్నిసార్లు ఇచ్చినాము, చేసినాము. వాళ్ళకి జీతం ఇయ్యాలా? ఇచ్చినాడా రఘురాముడికి? ఆసం రఘురాముడికి మేము ఇచ్చినాము ఎన్నిసార్లు. మీకు జీతాలు ఇచ్చి మేము సలహా తీసుకున్నాం. కమిషన్ అడిగి 50 లక్షలు ఇలే మీకు ఇచ్చినాం. ఏమా మంచి వాళ్ళు వాళ్ళ? మాకా మీ మీద ప్రేమ ఉండేది వాళ్ళక? మా జగన్ కా చంద్రబాబు నాయుడుగా ప్రేమ ఉండేది మీ మీద? ఇంకోటి కూడా చెప్తా, మీరు ఎన్ని రోజులు సమ్మె చేసినా చంద్రబాబు నాయుడు అవకాశం ఉంటే వాళ్ళు ఎప్పుడో చేయలే. మీరు ఎన్ని రోజులు చేసినా జగన్ చేయరు. అది జరగదు, వేస్ట్. దానివల్ల లాభం లేదు. జీతం ఉంది. మీరు చెప్తారా? నా మాట మీద గౌరవం, నా మీద నమ్మకం, నన్ను ప్రేమించేది ఎవరెవరో సమ్మెలోంచి పేరు కదండి. నేను చూస్తాను మీ జీతాలు. నా మీద ప్రేమ ఉండేవాడు, నా మీద గౌరవం ఉండేవాడు, నమ్మకం ఉండేవాడు నా వెంట నడిచి వస్తే మీ జీతాలను పెంచడమో నా సొంతం ఇవ్వడం నేను చేస్తా. ఉద్యోగులు రావచ్చు, లేకపోతే కూర్చోండి. మీరు ఎవరు వచ్చినా మిమ్మల్ని ఉద్ధరించే బాధ్యత నాదే. సమ్మెలో నుంచి గడ్డకు మీరు ఎవరు వచ్చినా మిమ్మల్ని ఉద్ధరించే బాధ్యత జీతాల విషయంలో నాదే. రండి, ఇప్పుడే రండి బయటకు వస్తారు. రాలే ఈయన కూర్చుంటాం అనుకుంటే నన్ను వదిలేయండి. నాకు ఎమ్మెల్యే వద్దని వదిలేయండి. మీకు ఇదే మాట చెప్తాను నేను. మీకు కావాల్సింది నేను చెప్తాను. నేను మీకు ఏ ఎమ్మెల్యే చెప్పాడు ఇట్లా? మీకు ఏ ఎమ్మెల్యే చెప్పాడు? నేను చెప్తానా? మీ కడుపు కాలంటే మీ కడుపు నింపడం కోసం ప్రభుత్వంతో పని లేదు. ఈ 240 వర్కర్ల గురించి ఆలోచించే బాధ్యత నా వెంట రాండి. మీ జీతం పెంచి నేను ఇస్తారండి. నేను నింపుతా మీ కడుపు. నా ఆస్తి అమ్మేనా సరే మీకు ఇస్తా. రాండి.